జిల్లా అధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, అలాగే ఎస్పీలు, పోలీస్ కమిషనర్స్, అర్బన్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, మిగతా వాళ్ళందరూ కూడా మున్సిపల్ కమిషనర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పరిషత్ జిల్లాలో చాలా కష్టపడి పనిచేశారు. ఈ ఎన్నికల్ని సమర్థవంతంగా జిల్లా పరిపాలన యంత్రాంగం నిర్వహించింది. వారందరికీ నా తరఫున, మా ఎలక్షన్ కమిషన్ తరఫున ధన్యవాదాలు అందజేస్తున్నాను. మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కౌంటింగ్ పూర్తిగా కంప్లీట్ అయింది. జెడ్పీటీసీ సంబంధించిన 443లో 440 కౌంటింగ్ జరిగింది. వాటికి పూర్తిగా రిజల్ట్ వచ్చినాయి. టీఆర్ఎస్ పార్టీకి 191 జెడ్పీటీసీస్ వచ్చినాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 176 జెడ్పీటీసీస్ వచ్చినాయి తెలంగాణ ప్రాంతంలో. టీడీపీ తెలుగుదేశం పార్టీ 53 జెడ్పీటీసీస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ 6 జెడ్పీటీసీస్, బీజేపీ 4 జెడ్పీటీసీ, సిపిఎం 2, సిపిఐ 2, బహుజన్ సమాజ్ పార్టీ 1, ఇండిపెండెంట్స్ 5. అదేవిధంగా ఎంపీటీసీస్ కూడా రిజల్ట్ తెలంగాణలో 6,525 ఎంపీటీసీస్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2,351 ఎంపీటీసీస్ గెలిచారు. టీఆర్ఎస్ పార్టీ 1,860 ఎంపీటీసీస్ గెలిచారు. తెలుగుదేశం పార్టీ 1,061, బీజేపీ 275, సిపిఎం 145, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 121, సిపిఐ 80, బీఎస్పీ 28, లోక్సత్తా 1, అదర్ రిజిస్టర్డ్ పార్టీస్ 23, ఇండిపెండెంట్స్ 522 ఎంపీటీసీస్. సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి 373 జెడ్పీటీసీస్ వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 275, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 2, అదర్ రిజిస్టర్డ్ పార్టీస్ 1, ఇండిపెండెంట్ 2. ఎంపీటీసీస్కి వస్తే 10,092 ఎంపీటీసీస్లో 10,081 ఎంపీటీసీ సంబంధించిన కౌంటింగ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి 5,216, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4,199, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 172, సిపిఎం 24, సిపిఐ 14, బీజేపీ 13, బీఎస్పీ 2, అదర్ రిజిస్టర్డ్ పార్టీస్ 13, ఇండిపెండెంట్స్ 428. ఇవి ఉన్న పూర్తి స్థాయిలో ఉన్న రిజల్ట్.